అంటే ప్రీవియస్ సినిమా ఈగలు జనాలు నచ్చకపోయినా నాకు బ్లాక్ మాత్రం బాగా నచ్చింది. ఆ Yes, sir. గేట్ ముందు మొత్తం గన్స్ పెట్టి అది గేట్ లాగా ఉంచుతారు. ఓకే ఓకే అదే జమ్మల్ లెగ్స్ సీన్ మాత్రం చాలా హై ఉంది సినిమా మొత్తానికి. అదే సార్, అది కూడా విఎఫ్ఎక్స్ కంప్లీట్ అది లేదు సార్, అవి రియల్గా చేసాం చేశారు కంప్లీట్. అవన్నీ కూడా మనము రిగ్స్ తయారు చేసి మా ఇంటికి ఉండే తయారు చేసి అవి మన ఆర్ట్ డైరెక్టర్ గారు చేశారు. అది ఇట్లా Okay. లేస్తాయి, లేచిన తర్వాత దాంట్లో బాంబులు పెట్టి చేసాము. అమ్మవారికి కూడా చేతులకి పెట్టాము, ఇట్లా ఓపెన్ అయ్యేవి అవన్నీ చేసాం. Okay. దీంట్లో కూడా బర్డ్కి రియల్ బర్డ్ చేసాం సార్. ఫస్ట్ Okay. యానిమాట్రానిక్స్లో ఒక బర్డ్ చేసాం. ఆ బర్డ్ చేయడం వల్ల కొంచెం మనకు రెఫరెన్స్ ఏంటి, లైట్ ఏంటి, అది ఎంత సైజు ఉంటుంది, ఎలా చూస్తుంది, దాని ఐ కరెక్ట్గా ఐలైన్ కరెక్ట్గా ఉందా, ఇవి కొంచెము క్లియర్గా ఉండేవి. సో దాని తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసాం విఎఫ్ఎక్స్లో 3Dలో చేసి. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగా పనికొచ్చింది అంటే. అది గ్రాడ్యువల్ ఎక్స్పీరియన్స్ సార్. నేను ప్రతి సినిమాలో ఏదో ఒకటి నాకు ఎక్స్పీరియన్స్ ఇస్తూనే వచ్చింది. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇక్కడ పే ఆఫ్ అయ్యాయి సార్. అల్టిమేట్లీ ఒక 12 years తర్వాత ఇక్కడ పే ఆఫ్ అయ్యాయి. మీరు ట్రైలర్లోనే ముందు చెప్పేశారు చాలా వరకు కథని. శ్రీరాముడు ఎపిసోడ్ మీకు అప్పుడు అనుకుని లాస్ట్లో తీసుకొచ్చారా ఫస్ట్ నుంచి? ఫస్ట్ నుంచి ఉంది సార్ అది. ఎందుకంటే శ్రీరాముడు ఎపిసోడ్ మేజర్లీ, ఎందుకంటే సార్ ఈ 9 పుస్తకాల్లో ఒక ప్రాబ్లం వస్తే దానికి ఆన్సర్ ఫ్యూచర్లో ఉంది అనేది ఎందుకో కూర్చోట్లా. పాస్ట్లోనే ఉండాలి ఆన్సర్. అశోకుడు కంటే ముందు, అశోకుడు 300 BC ఆ టైము. సో 300 BC కంటే బిఫోర్కి వెళ్ళాలి అంటే సో ఎక్కడికి వెళ్ళొచ్చు అని త్రేతాయుగం, 10,000 ఏళ్ళు వెనక్కి పైన, ఇంకా అక్కడికి వెళ్తేనే తప్ప సొల్యూషన్ ఉండదు అనిపించింది. అందులో ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధాన్ని కాపాడుతూ సంపత్తి సంతతి ఉంది. అక్కడ దాకా వెళ్ళి దాన్ని పట్టుకున్న తర్వాత ఎలిజిబిలిటీ వస్తుంది. అలాంటి పర్సన్కి ఒక ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది? రాముడి పాతో ధర్మమో ఏదో ఒకటి తీసుకుంటూ పెరగాలి, నేచర్ పెంచాలి, ఇది డ్రైవ్ సార్. సో అన్నిటిని పే ఆఫ్ చేసి ఫైనల్గా అక్కడ నెసెసిటీ ఉంది సార్ రాముడు రావడానికి, అంటే రాముడు కనపడడానికి ఒక నెసెసిటీ క్రియేట్ అయ్యాకే రాముల వారు వచ్చారు.